Hi, good afternoon, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Thursday. Sri Anantakoti Brahmana Nayaka, Rajadiraja Yogi Raja Parabrahma Sri Sachitananda Sadguru Sri Sainath Maharaj ki Jai. బాబాను దండం పెట్టుకొని ఈ రోజు డేని ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతుంది కాబట్టి వాట్ అబౌట్ టుడేస్ టాపిక్. మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? బీయింగ్ ఏ ఇండిపెండెంట్ పర్సన్ యూ హ్యావ్ ట్రబుల్స్ బట్ నో స్లేవరీ. ఒకవేళ గనక దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఇండిపెండెంట్ పర్సన్గా ఉంటే ట్రబుల్స్ లేవని కాదు, లైఫ్లో చాలా అత్యంతమైన కష్టాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. బట్ కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, ఎన్ని వచ్చినా కూడా అతను బానిసత్వాన్ని మాత్రం వహించాడు. ఎందుకంటే అవతలవాడు ఏది చెప్తే అది, అవతలవాడి కనుసరణల్లో మాత్రం ఉండడు. బీయింగ్ ఏ ఇండిపెండెంట్ పర్సన్. కాబట్టి మీరు ఆ విధంగా ఇండిపెండెంట్గా బతకడానికి ప్రయత్నం చేయండి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత పేరెంట్స్ దగ్గర మీరు డబ్బులు తీసుకోకండి. యూ హ్యావ్ టు బిల్డప్ యువర్ ఓన్. నీ డబ్బులు నువ్వే అలా పెరుగుతూ పోండి. ఏదైనా వెరీ ఎసెన్షియల్ వస్తే అవి తీసుకొని మళ్ళీ వెంటనే రీపేమెంట్ చేయండి. అది ఇంపార్టెంట్. ఎవరి దగ్గర తీసుకోవడం తప్పు కాదు, నేను చెప్పాను చాలాసార్లు. బట్ వెన్ ఎవర్ యూ హ్యావ్ ద నాట్ గివింగ్ ద రీపేమెంట్ అనే ఆప్షన్లోకి వచ్చినప్పుడు బాధపడితే మాత్రం చాలా ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకు నీ మీద నమ్మకం కోల్పోవాల్సి వస్తుంది. నువ్వు ఇండిపెండెంట్గా ఎదగటానికి ప్రయత్నించు. ఎప్పుడైనా నీ కాళ్ళ మీద నీకు నిలబడగలిగితే ఆ కెపాసిటీ వేరుగా ఉంటుంది. చూడండి, ఒక 70-80 ఏళ్ళు 85 years వాళ్ళు కేర్ టేకర్ని పెట్టుకుంటారు. అంటే వాళ్ళ మీద వాళ్ళు డిపెండ్ కాలేక, వాళ్ళు నడవలేకపోవటం వల్ల వాడు ఏం చెప్తే అది పాపం ఆ టైంలో వాళ్ళకు ఏది కావాలన్నా కూడా ఏం చేయలేదు. బికాస్ దట్ పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో ఏది తినాలన్నా కూడా వాళ్ళ మీద ఆధారపడాలి, నడవాలన్నా, బాత్రూమ్కి వెళ్ళాలన్నా. సో ఆ సిచ్యువేషన్స్ మీకు లేవు ఇఫ్ యూ హ్యావ్ ప్రీబర్డ్. కాబట్టి ఇలాంటి టైంలో మీకు ఉన్నంత వరకు మీ కాళ్ళు చేతులు మీకు పనిచేస్తున్నంత కాలం మీరు హ్యాపీగా ఎంజాయ్గా ఫుల్ ఇండిపెండెంట్గా కష్టపడండి. అప్పుడు మీలో ఎనర్జీ అనేది ఎక్కువ. అట్లాంటి ఎనర్జీ మీకు ఎంతో శక్తినిస్తుంది. అవతల వాళ్ళ స్లేవరీ చేసినంత కాలం ఏంటంటే వాళ్ళకు అనుసరణలో చేయాల్సి వస్తుంది, మనకు ఫ్రీడమ్ మిస్ అవుతుంది. ఆ ఫ్రీడమ్ మిస్ అవ్వటం వల్ల మీరు ఎక్కువగా పైకి రావడానికి చాలా కష్టం అవుతుంది. సో ఫ్రీడమ్ ఉండాలంటే మీ ఓన్ థింకింగ్, అందులో ఈశ్వరవాదులుగా మారండి, నిరీశ్వరవాదులుగా మారండి అని స్వామి వివేకానంద చెప్పినట్టు మీరు మీ పవర్ మోస్ట్ కెపాసిటీని అప్లై చేయండి. దెన్ ఓన్లీ యూ కెన్ బీ సక్సెస్. అప్పుడు మీరు మీ యొక్క ఓన్ థింకింగ్తో ముందుకెళ్ళండి. మేము ఇచ్చేది మాత్రం మీకు మా వేలో వెళ్ళాలని కాదు. వీఆర్ గివింగ్ ద సజెషన్ డైరెక్ట్. మీలో ఉన్న శక్తిని బయటికి నింపడం కావాల్సినటువంటి పవర్స్, అంతే. దట్స్ ఇట్. whenever you got that powers, you will be automatically grow your hands, right? ఆ పవర్ని, ఆ మోటివేషనల్ యొక్క ఎనర్జీని మీలో నింపాలని మెడిటేషన్ కానీ, సెల్ఫ్ హిప్నాటిజం కానీ, కొన్ని స్టెప్స్ ఫర్ టువర్డ్స్ ద సక్సెస్. బీయింగ్ ఇండిపెండెంట్ కావాలంటే మనం పూర్తిగా మన శక్తినంతా ఉపయోగించాలి. అప్పుడే మనం సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ టువర్డ్స్ ద మోటివేషన్, కాల్ మీ. మై నేమ్ ఇస్ శేషు. మై సెల్ నంబర్ ఇస్ 9848730826. నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ శేషు.